ఏంటి మూడు బాగాలేదా? అలిగావా చెట్టి చిలక దిగవాలేల వంక అడిగేశావు. చేయండి షేర్ చేయండి. నేను ఇలా చూసి చెప్పాలి. చికెన్ ఏం చేస్తున్నావు తల్లి? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుదీపు అఫీషియల్. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మాకు ఎప్పుడు ఇంత హడావిడిలోనే చేసుకుంటాం. ఎప్పుడు బర్త్డేస్ కానీ ఫంక్షన్స్ కానీ అన్నీ అలా హడావిడి అయిపోద్ది. అంటే ముందుగా ప్రీ ప్లానింగ్ ఉండదో ఏంటో మరి మాకు తెలియదు. సో ఇప్పుడైతే ఇషికాకి ఫోటోషూట్ అనమాట. ఇషికా డ్రెస్, నా డ్రెస్ అండ్ మధు డ్రెస్ ఆద్య క్లోసెట్లో తీసుకున్నాను. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ప్రస్తుతానికి అయితే ఇషికాకి రెడీ చేస్తున్నాను. ఇద్దరం సేమ్ అవుట్ఫిట్స్ అనమాట. కొంచెం హాయ్ చెప్పు. ఏమని చెప్తావు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా చూడు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇలా చూసి చెప్పాలి. సో వ్లాగ్ విల్ బి కంటిన్యూడ్. ఖరీఫ్ ఓపెన్ స్మైల్, ఓపెన్ స్మైల్, ఓపెన్ స్మైల్. నించో అంటే ఇలా నించుంటున్నాను. ఎక్కడైపోయింది? ఇసుక బొమ్మలు ఇచ్చేయండి. వెనక్కి తెచ్చేది చూసా కదా, బాగుంది. స్మైల్. ఇసుక బొమ్మలు ఇచ్చేయండి. స్మైల్ స్మైల్. Ready, 1, 2, 3, go. రాధిక చెయ్యి, రాధిక. చూసారు కదా, ఇది అనమాట ఇషికా బర్త్డే సెలబ్రేషన్స్. సో ఫస్ట్ అయితే మనకి ఇంకా ఫోటోషూట్స్ ఉండాలి కాబట్టి మాకు ఫస్ట్ నుంచి మమ్మల్ని జనాలు ఇష్టపడుతున్నారు అంటే మాకు మా ఫోటోషూట్ నుంచే స్టార్ట్ అయింది. మా లవ్ జర్నీ కానీ, మా ఇన్ఫ్లుయెన్సర్ జర్నీ కానీ, ఇంకా ఏదైనా అవ్వచ్చు. కానీ మీరు చూసినంత అస్సలు సపోర్ట్ చేయలేదు ఇషికా. అసలు ఒక్క ఫోటో కూడా మేము సాటిస్ఫై అవ్వలేదు. అండ్ అంతేకాకుండా ఆల్మోస్ట్ ఒక 10 డ్రెస్సెస్ నేను పట్టుకెళ్ళాను. కానీ ఒక్క డ్రెస్తోనే అయిపోయింది ఫోటోషూట్ అంతా. కానీ అందులో ఏదైతే బెస్ట్ ఉన్నాయో ఒక 100 ఫొటోస్లో ఒక 5-6 తీసామన్నమాట. సో ఇషికా అస్సలు చూడండి ఇక్కడ ఎంత బాగుంటుందో. అంత తర్వాత మేము అనుకున్న ఫొటోస్, వీడియోస్ ఏమీ రాలేదు. అండ్ నెక్స్ట్ మధు సింగిల్గా, నేను సింగిల్గా, ఇషికాకి సింగిల్గా, ముగ్గురం కలిసి అలా మధు నేను అలా చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాము. సో చూడండి ఇషికా ఇంకా ఆపేసింది. ఇక్కడ నుంచి ఇషికాని నవ్విస్తూ పోజెస్ చెప్తున్నాను అనమాట నేను. ఇంకా మా ప్రకాష్ అన్నయ్య తీస్తారు మా ఫొటోస్. మీ అందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పినా నన్ను తిడతారు. సో అక్కడి నుంచి నేను చెప్తే ఇంకా ఏదో కొంటాను అని చెప్తే అప్పుడు కొంచెం మాట విని అప్పుడు నేను చెప్పినట్టుగా అన్నీ చేసిందనమాట. సో చూడండి ఒకసారి. వదిలే, ఫ్రీ వదిలే, డ్రెస్ వదిలే. ఇంకా ఫోటోషూట్ అయిపోయిన తర్వాత ఆ రోజే ఇంకా 12 o'clockకి కేక్ కట్ చేస్తాం కాబట్టి హ్యాపీ వాళ్ళు వచ్చారనమాట. అంటే మధు నేనే ఏంటి సెలబ్రేట్ చేసుకుంటామని అనిపించింది. కానీ వాళ్ళు సడన్ సర్ప్రైజ్ చేశారు ఇషికా కోసం. ఇషికాతో చాలా క్లోజ్, హ్యాపీ ఇద్దరు చాలా ఫ్రెండ్స్ లాగా చాలా క్లోజ్గా ఉంటారు. ఇంకా 12కి ముందే ఒక
10 to 15 మినిట్స్ ముందే వచ్చి సర్ప్రైజ్ చేశారు, హ్యాపీ బర్త్డే ఇషిక అని చెప్పి. ఇషిక కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ మేము కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తారు అని చెప్పి. సడన్గా సర్ప్రైజ్ చేశారు. హ్యాపీ, బాలు, చందు ముగ్గురు వచ్చి. సో గైస్, ఫోటోషూట్ అయితే అక్కడ ఫ్లాప్ అయింది. ఇన్స్టాలో మీరు చూస్తారు, మ్యాక్సిమం ఇన్స్టాలో బాగానే కనిపిస్తాయి అక్కడ మీరు పడిన పాటలు అన్నీ కూడా. ఇప్పటివరకు మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. అస్సలు ఇష్క హెల్ప్ చేయలేదు, అస్సలు ఫుల్గా కింద పడిపోయి ఏడ్చేసి చాలా గోల పెట్టేసింది. ఆల్మోస్ట్ నేను పట్టుకెళ్ళడం ఒక 10 అవుట్ఫిట్స్ పట్టుకెళ్ళాను ఇషికాకి. మాతో నేను ఒక 5 పట్టుకెళ్ళాను. కానీ ఒక్కదంతనే ఏదేంటైతే వెళ్ళామో అలానే వచ్చింది. నేను ఫోటోగ్రాఫర్ మా ప్రకాష్ అన్ని కూడా చాలా టైర్డ్ అయిపోయి ఇంకా అసలు తను కూడా ఇంట్రెస్ట్ పోయింది. తర్వాత చేసుకోవచ్చు, రేపు బర్త్డేకి మాత్రం వచ్చాయి కదా అని చెప్పి ఇంకా డ్రాప్ అయిపోయాము. సో ఇప్పుడైతే ఇంకొక 5 మినిట్స్ ఉంది. ఇప్పుడు 12 కేక్ కట్ చేస్తాము. సో హ్యాపీ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి ఎప్పుడు మేము ఆ ముగ్గురు మొహాలే చూసుకొని 12 కేక్ కట్ చేసుకుంటాం. ఇంకొంచెం సర్ప్రైజ్, ఇంకా కొంచెం హ్యాపీగా అందరం కలిసి చేసుకుంటున్నాం అనమాట. సో ఇషిక, థ్యాంక్ యూ చెప్పు నీకు విష్ చేసిన వాళ్ళందరికీ. ఏంది మదే హాయ్ అంటే నువ్వే కోసుకో. చిరకలో కాదు హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ఇషిక, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే ఇషిక. ఫస్ట్ కేక్ ఎవరికి తినిపిస్తాం? ఎవరు పెడతాం కేక్ ఫస్ట్? యాక్చువల్లీ ఇలా ఎందుకు తీసేసానంటే ఇప్పుడు నా చేతుల మీద, నా హ్యాండ్ మీద చాలా పడ్డాయి. నాకు వచ్చాను అది మనం కేక్ మీద పెట్టి చెప్పి రీసెంట్గా రీల్స్ లో చూసా. ఇప్పుడు హ్యాపీ చెప్పారు, అందుకే తీసేసాను అన్నమాట. పెట్టు ఫస్ట్. ఏదో చేశాడు పక్క నుంచి. ఇంకోటి ఉంది, మీరు వీడియో తీసుకుంటారంటే ఉంచే స్ప్రే వస్తుందా ఇంకా మనం పెడుతుంది. మీరు ఏంటి ఇలా పెడతారని స్టోరీ పెట్టిన ఇసుక కేక్ అంత బాగా తిన్నావే. థ్యాంక్ యూ చెప్పేస్తుంది ముందు. ఇదే సింహం వచ్చింది, సింహం. టైగర్ వచ్చారు, టైగర్. ఎన్ని వాళ్ళు ఎవరు ఏంటి గుర్రం ఇలా ఇష్క వచ్చేస్తుంది శ్రేయస్. కాలింది, నాకు కాలింది. టైగర్ టైగర్ టైగర్. కాబట్టి హ్యాపీ బర్త్డే అని చెప్పు. కూర్చో నీకు కూర్చో. చూడు మోడల్ మోడల్ చెప్తా సారంగి. హాయ్ ఇస్కా, గుడ్ మార్నింగ్. ఇలా చూడు. ఏయ్
షేకున్లాతియా బేబీ ఈరోజు నీ బర్త్డేయా? యాక్చువల్లీ నైట్ చాలా లేట్గా పడుకుంది. ఇంకా డాన్స్లు అవి వేసుకుని మరి బ్లాగ్ తీసారో లేదో తెలియదు మధు. నేనైతే పడుకుని పోయాను. తీయలేదు డాన్స్ వేస్తుంది. జస్ట్ షార్ట్స్ తీసాం చిన్న చిన్నవి. అయితే అస్సలు ఎంత లేపినా లేవట్లేదు. సో అలాగా మంచి మాట్లాడి అలా ఇక్కడ స్నానం చేపిస్తున్నా అనమాట. అందుకే ఇష్కకి హాఫ్ ఓన్లీ చూపిస్తున్నా. ఇది ఇస్తలే నిన్న షూట్ కదా ఇస్తలే నిన్నే పసుపు పెట్టి హెయిర్ వాష్ అయిపోయింది. బిఫోర్ బాత్ ఆఫ్టర్ బాత్ చూపిస్తాను చూడండి ఎలా ఉందో. ఇప్పుడు నేను స్నానం చేసేస్తాను. హ్యావ్ 6 ప్యాక్ తల్లి. మెరూన్ వాణి కొందాం అనుకున్నా కానీ చాలా ఎండగా ఉంది. అసలు బేబీ స్టమక్ అలా ముందు పెట్టారు బాగా నించో. అంటే మీకు ఇంట్లో ఎలా కనిపిస్తుంది, అవుట్డోర్ వెళ్తే మీకు దాని పర్ఫెక్ట్ లుక్ అనేది మీకు కనిపిస్తుంది. అండ్ ఇషికా జ్యువెలరీ అండ్ నా ఫోటోషూట్ జ్యువెలరీ, ఇషికాకి ఫోటోషూట్లో వేసిన జ్యువెలరీ కూడా నేను కింద మెన్షన్ చేస్తాను. అండ్ ఇంకా ఏమైనా అప్డేట్స్ కావాలి అని అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఒకసారి ఫాలో అవ్వండి. నా ఫ్రెండే రెంటల్ జ్యువెలరీ అనమాట. మీ అందరికీ డెఫినెట్గా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఫుల్గా వెడ్డింగ్ సీజన్ కాబట్టి రెంటల్కి తీసుకొని యూజ్ చేసిన తర్వాత ఇచ్చేయచ్చు. చాలా రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఇస్తున్నారు. అండ్ రీసెంట్గా స్టార్ట్ చేశారనమాట. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా రియల్ గోల్డ్ లా అనిపించింది. నాకు ఇషికాకి అంత రౌండ్గా డైబుద్ది కాదు కానీ నాకు ఎందుకో చాలా నచ్చింది. చూడు ఇషికా చూడు. హాయ్ హాయ్ చెప్పు. అంటే త్వరగా లేచింది కదా. సో మేము ఎవరి బర్త్డేస్ అయినా ఆ రోజు అంటే మండే పడితే శివాలయంకి, అలా ట్యూస్డే పడితే ఒక అమ్మవారి గుడికి, లేదంటే సాయిబాబా టెంపుల్కి ఆ డేస్ బట్టి వెళ్తాం కదా. అలా ఇషికా బర్త్డే సండే పడడంతో ఇక్కడ మనకి స్పెషల్ వైజాగ్లో ఈ అమ్మవారి గుడి అనమాట. నాకు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అమ్మవారి స్టోరీ కానీ, అమ్మవారు అక్కడ నిజంగా ఉన్నారని కానీ, అక్కడ మొక్కులు చాలా మొక్కులు తీసుకుంటారు. ఆ మొక్కులన్నీ ఎందుకు తీర్చుకుంటారు చూడండి. ఇక్కడ బాబు పుడితే ఇలా ఉయ్యాలో వేస్తాము అని చెప్పి మొక్కుకుంటారు. సో వచ్చి అలానే ఉయ్యాలో వేసి ఇక్కడ ఆ అమ్మవారికి కోడి మేకలు ఇవన్నీ బలిచ్చి మొక్కుకొని అక్కడే ఫుడ్ తిని అలా ఒక రోజంతా గడిపి వెళ్తారనమాట. అంత పవర్ఫుల్ ఎర్రమ్మ తల్లి గుడి అనమాట. మా కాలేజ్ ఆపోజిట్లోనే ఉంటుంది. నాకు ఎప్పుడు కాలేజ్కి వెళ్ళే ముందు వచ్చే ముందు దండం పెట్టుకోవడం బాగా అలవాటు. అండ్ అంత కనెక్షన్ ఉంటుంది అనమాట. నీ మూడు బాగాలేదా? త్వరగా లేపిస్తారు నిన్నే. సో మార్నింగ్ బేగా లేవడం వల్ల ఇషిక అలా మూడ్ ఆఫ్లో ఉందన్నమాట. డల్గా ఎత్తుకొనే ఉండమని చెప్పి. అండ్ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. ఆ రోజు ఎండ రాలే కానీ మా డ్రెస్సెస్ వల్ల ఏంటో మేమైతే అసలు ఉండలేకపోయాము. అండ్ నా కాలేజ్ అనమాట అది. సో నా కాలేజ్ డేస్ అన్నీ గుర్తెచ్చుకొని అలా చూస్తున్నానని చెప్పి మొదటి వీడియో తీస్తున్నారు. అండ్ ఇషికా బర్త్డే జంపెన్ జాక్లో చేసాము. సో అక్కడ వెళ్ళి బుక్ చేసుకోవడానికి నేను పైకి వెళ్ళాను. ఈలోపు వీళ్ళిద్దరు చాక్లెట్స్ ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి చాక్లెట్స్ ఇస్తాం కదా, అది ఇవ్వకపోతే అసలు బర్త్డే అసలు ఇన్కంప్లీట్లా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి చాక్లెట్ ప్యాకెట్స్ అవన్నీ తీసుకున్నాం. మేడం గారు అన్నీ నింపేస్తారు కానీ లాస్ట్లో బిల్ చేసేటప్పుడు మొత్తం తీసేసి ఏం కావాలో అదే ఉంచుతాను. ఇంకా ఇషికా బర్త్డేతో వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. మా వీడియోస్ చూస్తారంట. సో మాతో ఒక సెల్ఫీ తీసుకున్నారనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వాళ్ళతో మాట్లాడిన తర్వాత. అండ్ అక్కడి నుంచి ఈవినింగ్ అయిపోయింది. ఇంటికి వెళ్ళి ఇష్కాకి కొంచెం ఫ్రెష్ అయ్యి ఫుడ్ అది పెట్టేసి పడుకుని పోయింది. ఇంకా ఇష్కా నేను ఇద్దరం పడుకున్నాము నైట్ లేట్ అవ్వడం వల్ల. సో వదినాలు ఈసారి పిల్లలతో సెలబ్రేట్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఎందుకు అంటే ఇంకా కిడ్స్ బర్త్డేస్ అన్నప్పటికీ కిడ్స్తో చేసుకుంటేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా మేము అది రియలైజ్ అయ్యి ఇంకా వదిన వాళ్ళ పిల్లలు ఇంకా వదినాలని కూడా కలిసి చాలా రోజులైంది. అండ్ మీరు కూడా వ్లాగ్స్లో అడుగుతూ ఉంటారు వదినాలు రావట్లేదు అని చెప్పి ఇంకా వదినాలు మేమే ఇంకా ఎవరిని పిలవలేదు. అది బుక్ చేసుకొని అక్కడ ఆడుకొని కేక్ కట్ చేసుకొని ఫుడ్ తిని చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మధు నేను కూడా ఏం చేద్దాం అన్న చిన్న కన్ఫ్యూజన్లో చిన్న ఆలోచనలో ఉండేవాళ్ళం.
కానీ చాలా చాలా బాగా జరిగింది. ఇంకా వాళ్ళ నాన్నమ్మకి వీడియో కాల్ చేశారు, అత్తయ్య లేరు కదా ఈసారి, అందుకని అత్తయ్యతో వీడియో కాల్ చేసి చూపించామన్నమాట. ఇషికాది నాది డ్రెస్ కూడా ఆత్య క్లోసెట్టే. మొత్తం నేను ఇషిక ఈ మధ్య ఎక్కువ ఆత్య క్లోసెట్స్లోనే తీసుకుంటున్నాను. నాకు ఎందుకో అక్కడ క్వాలిటీ కానీ డ్రెస్ కానీ అండ్ చాలా బాగా నచ్చుతున్నాయి మోడల్స్ అన్నీ కూడా. అండ్ కేక్ వచ్చేసి VBS హోమ్ మేడ్ కేక్స్ అనమాట. నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ వాళ్ళ పేజ్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి వెళ్ళి కాంటాక్ట్ చేయండి. తను ఇంట్లోనే మనకి కేక్స్, హోమ్ మేడ్ కేక్స్ అనమాట, ఇంట్లోనే హ్యాపీగా మనకి ఎటువంటి డౌట్స్ కూడా లేకుండా, ఇలాంటి కిడ్స్కి మనం ఇంకా వర్రీ అవుతూ ఉంటాము, సో ఆ వర్రీ ఏమి అవ్వకుండా తను చాలా నేచురల్గా చేసింది కేక్. అండ్ మేము ఏ మోడల్ అయితే పెట్టామో ఆ మోడలే అలా వచ్చేది, మాకు కూడా చాలా సాటిస్ఫై అయ్యాము. అండ్ మీకు కూడా కావాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ పెడతాను అండ్ డ్రెస్ లింక్స్ కూడా పెడతాను. అండ్ ఇంకా నా జ్యువెలరీ వచ్చేసి GP రెంటల్ జ్యువెలరీ అనమాట, అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ చాలా బాగున్నాయి క్వాలిటీ అది కూడా. అండ్ బ్లాగ్ విషయానికి వచ్చేస్తే అక్కడ మనకి డెకరేషన్ అలానే ఉంటుంది, హ్యాపీగా డెకరేషన్ కూడా అవసరం లేదు. అండ్ అక్కడ జంప్ అండ్ జాక్స్ కాబట్టి పిల్లలు ఆడుకోవడానికి ఓపెన్ ప్లేస్, అండ్ పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఇషిక కూడా మెయిన్గా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ సైకిల్ కూడా గిఫ్ట్ చేసాము ఇషికాకి. ఓకే మిన్ను నవ్వండి. వర్షు ఇందులో ఫోటో చేయదు. ఎంత కేక్ తినేస్తావే? దాదా ఇసుకేలా చూడు, నించోబెట్టు, అసలు అక్కడ నించోబెట్టు. చేస్తాడు. సో గైస్, కేక్ కటింగ్ అంతా అయిపోయింది. కొంచెం స్నాక్స్ అలా తినేసి హ్యాపీగా ఆడుకొని ప్రీ ప్లానెడ్గా నేనే ఇలా ప్లాన్ చేశాను.
ఎందుకంటే మధు నేను హ్యాపీగా ఫీల్ అవ్వడం లేదు కదా, ఇషిక పిల్లలతో హ్యాపీగా ఉంటుందని. అండ్ మా వదినలతో కూడా మీరు చాలా బ్లాగ్స్లో మిస్ అయ్యారు, అందుకని చెప్పి ఇంకా అలా అనుకున్నాము. ఇంకా అయిపోయింది, ఈవినింగ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. టైం ఆల్మోస్ట్ 8 అవుతుంది. సో డిన్నర్ తినడానికి వెళ్తున్నాము. ఏ రెస్టారెంట్ ఉందో ప్లాన్ చేయలేదు, ఈలోపు డిస్కస్ చేసి వెళ్తాము. ఏ సో ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము, రాజుగారు. సో ఎందుకు అక్కడికి వెళ్ళామంటే మా వదిన వాళ్ళు బయట ఫుడ్ అంత ఇష్టపడరు అనమాట. ఇక్కడ ఏంటంటే వైట్ రైస్, చారు, మజ్జిగ పులుసు, ఫిష్ పులుసు, సో అలాంటి న్యాచురల్వి ఉంటాయి కాబట్టి మాకు ఎందుకో అక్కడికి తీసుకెళ్ళాలనిపించింది. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ స్టార్టర్స్ దగ్గర నుంచి అన్నీ ఆర్డర్ చేసుకుని హ్యాపీగా తిన్నాం. చూడండి అల్లరి పిల్లలు, మా ఇషిక చూడండి ఆ జంప్ అండ్ జాక్లో అది కొన్నాను స్లైమ్, అది మొత్తం డ్రెస్సెస్ కంటించేసింది. కొత్త సోఫా, దానికి సగం డ్రెస్సెస్, బెడ్షీట్స్ అన్నీ అవే ఉంటాయి, అస్సలు ఊడదు ఎంత లాగినా. అది కింద పెట్టి దాని మీద కూర్చొని ఊగిందనమాట, దానివల్ల జీన్ అంతా పాడైంది. వాళ్ళ అత్త మధు తీస్తున్నారు. అండ్ చికెన్ లాలీపాప్స్, పిల్లలకంటే ఇంకా లాలీపాప్స్ ఇష్టం కదా. సో హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేసి తినేసి ఇంటికి వెళ్ళిపోయాం. ఇదన్నమాట ఇషికా వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నా. థ్యాంక్ యూ.